కూతురు ప్రేమను విడదీయాలని చూసింది వీళ్ళిద్దరే. ఆడ మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. ఏ అరుంధతి ఇట్రా. వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి నువ్వు కోపడకూడదు. అలాగే శ్రీకర్. కాళ్ళకి నమస్కారం పెట్టు. అరుంధతి కోతిలా గెంతు. పిల్లిలా అరువు. చాలు గాని గుంజీల్తి. చెంపలు వాయించుకో ఇప్పుడు. శ్రీకర్ ఏంటిది? ఎక్కువ మాట్లాడుతున్నా కొడక నరికేస్తాను నరికేస్తాను నరికేస్తాను. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంది ఎవరి కోసం అనుకున్నావు? మా అమ్మ కోసం.
అమ్మని ఓడిస్తానంటావురా? మా అమ్మ బిడ్డను దాచి మా అమ్మతో ఆడుకోవాలని చూస్తావురా? పంచభూతాలు బాధపడితే నదుల్ని పొంగించి జనం విలువెలలాడేలా ఆ ప్రళయంలో ముంచేస్తుంది. కానీ మా అమ్మ బాధపడితే తను మాత్రమే విలువెలలాడిపోతుంది. తన జీవితాన్ని ప్రళయం చేసుకుంటుంది. రేయ్, నువ్వు బిడ్డను దాచి మా అలేకే బిడ్డని దాచిందని నువ్వు సూర్య ఫ్యామిలీని నమ్మించి మా అమ్మని దోషిగా నిలబెట్టినప్పుడే నేను గ్రహించానురా నువ్వు నీ మాఫియా డ్రామాలు మొదలుపెట్టావని. అందుకే ఆ రోజు నుంచి నేను మొదలుపెట్టాను డ్రామాలు. నీకు ఫోన్ చేసి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నీ ఇంటికి రోజు వస్తూ నీ కూతుర్ని నా బానిసని చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్తే చేసేలా తయారు చేశాను. ఇప్పుడు నీ కూతురు మా అలేకి ఇంట్లో కట్టేసిన కుక్కరా 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 కుక్కరా. రే ఠాగూర్, నువ్వు ఎంతలా మాలేకిని శత్రులా భావించినా నిన్నింకా తండ్రిగానే చెప్పుకుంటుందిరా. నువ్వు దుర్మార్గుడు అని తెలిసినా డాటర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసుకుంటుందిరా. నువ్వు చివరికి పేక మీద కత్తి పెట్టి చంపాలని చూసినప్పుడు కూడా అప్పుడు కూడా నా అలేకికి నువ్వు తండ్రిలాగానే కనిపిస్తావు, కానీ శత్రువులా కనిపించవు. అలాంటి మా అమ్మని ఎంత టార్చర్ పెట్టావురా. రేయ్, నేను ఇదంతా చేసింది నా కోసం కాదు, మా అమ్మ కోసం, మా అమ్మ విజయం కోసం. నా అనుష నన్ను ప్రేమిస్తుంది, నేను నా అనుషని ప్రేమిస్తూనే ఉంటాను. ఇదిగో ఠాగూర్, నాకు ఈ ప్రపంచంలో నాకంటే నా ప్రేమ కంటే మా అమ్మే ఎక్కువరా. మా అమ్మే ఎక్కువ. అలేఖ్యా, వాడు చూడు అలేఖ్యా, నిన్ను కావాలని దత్తత తీసుకున్నాడు. నీ చేత్తో అన్నం తినిపించుకున్నాడు. నా నోటితో మావయ్య అని పిలిపించుకున్నాడు. కానీ వాడేం చేశాడు చూసావా? నీ కాపురంలో నిప్పులు పోశాడు. నిన్ను సూర్యని విడగొట్టాలని ప్రయత్నించాడు. నువ్వు వాడికి ఇంత చేసినా నువ్వు కూతురు అని దుర్మార్గుడు మర్చిపోయాడా లేక్యా? ఇప్పుడు నిన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడంటే వీడు అసలు మనిషేనా? రే ఠాగూర్, మాకు పౌరుషాలు కోపాలతో పాటు మానవత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి పశువులా బిహేవ్ చేసావు. రే, మా అలేకి ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందో చూడరా. ఐశ్వర్య గారు మా అలేకి రక్తబంధం కాకపోయినా ఎప్పుడు నా చెల్లెలు కలవరిస్తుంది. నా అనుషను చూడరా, పెళ్లిలో ఎంతమంది నా అలేకి మీద నిందలు వేసినా నా అనుష మాత్రం నన్ను గాని అలేకిని గాని ఒక్క మాట కూడా అనని లేదంట. అదిరా మా నలుగురి మధ్య అనుబంధం.
ఐశ్వర్య గారిది, నాది, అలీకిది, అనుషది, మా అందరిది ఒకటే ప్రాణం, ఒకటే మనసు. మేము ఎన్ని త్యాగాలు చేసైనా మా అమ్మని కాపాడుకుంటాం. నీలాంటి ఈడేట్స్ ఎంతమంది వచ్చినా మా అమ్మని ఏమీ చేయలేరు. రే టాగోర్, తీసుకురా నాలేకి కొడుకుని తీసుకొచ్చి నాలేకి కప్ప చెప్పు. అప్పగించకపోతే అరుంధతి, నువ్వు నాకు వద్దు, పో. నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు కావాలి. నాకు నువ్వు వద్దు, పో. నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు కావాలి శ్రీకర్. అమ్మన్నానా? నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు ఓవే. కావాలి. పో, పో. నువ్వు నాకు కావాలి. రే టాగోర్, చూసావుగా, ఇది కథ. నా లేకి బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉంటే నీ బిడ్డ ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు అలేకి నీ బిడ్డని విడదీస్తే నేను నిన్ను నీ బిడ్డని విడదీశాను. టిట్ ఫర్ టాట్ అన్నమాట. అమ్మా, అమ్మా అరుంధతి, రా అమ్మా, నా దగ్గరికి రా. వద్దు, వాళ్ళతో నువ్వు ఉండొద్దు, నువ్వు రా అమ్మా. పోరా గడ్డం అంకుల్, నా శ్రీకర్ను విడిచిపెట్టి నన్ను వచ్చేయమంటావా? నువ్వే పో. రే టాగోర్, నీకు దమ్ము ఉంటే నీ కూతురు నీ దగ్గర తీసుకో, తీసుకో, తీసుకో. ఎన్నాళ్ళు నా లేక కొడుకు నీ దగ్గర పెట్టుకుంటావో పెట్టుకో. ఇప్పుడు నీ కూతురు మాత్రం మా లేక చేతిలో ఉంది. రా 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 రా. నా లేఖ్య ముందు, ఐసరు ముందు తల దించుకో. నేను ఓడిపోయాను, నన్ను క్షమించు అని వేడుకో. అడుగు, క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. ఏ చెప్పలేకపోతున్నావా? శ్రీకర్, ఠాగూర్ ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు శవంతో సమానం. వాడితో మనం మాట్లాడడం కూడా వేస్టే. పదండి వెళ్దాం.
మురుగన్, నిన్నెప్పుడో మధురైలో చూశాను, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాను. அம்மா, உங்கள் நான் இப்போ இங்கே பாப்பேன்னு நினைக்கவே இல்லை. ரொம்ப சந்தோஷமா இருக்கே. మిమ్మల్ని అందరినీ మంచివాళ్ళని ఇచ్చిన ఆ భగవంతుడు భర్తని మాత్రం రాక్షసుణ్ణిచ్చాడు. పాతిక సంవత్సరాల క్రితం మధురై శివగిరి నాయకన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాను. తమిళనాడులో తెలుగింటి కోడలైనందుకు ఎంతో సంతోషించాను. కానీ ఆ తర్వాత నాకు తెలిసింది, నా అత్తమామలు, నా మరిది ఎంతో మంచివారని, నా భర్త పరమ దుర్మార్గుడని. నా భర్త నన్ను ఎంత హింసించినా వాళ్ల మంచితనం చూసి అన్నీ భరించాను. శ్రీకర్ పుట్టాక ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడం, అదే టైంలో నా మేనకోడలు తన తల్లిని పోగొట్టుకోవడంతో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. నేను మధురైలో నా భర్త కుటుంబంతో తెగదింపులు చేసుకోవడం వల్ల అత్తయ్య మావయ్య చనిపోయినా రాలేదు. உங்க விஷயத்துல உங்க புருஷன் தப்பு பண்ணிருக்காங்கம்மா. ஆனா மீதி பேரெல்லாம் அப்படி பண்ணல அம்மா. అయ్యో, మిగతా వాళ్ళంతా దేవుళ్ళు మురుగన్. నా మరిది స్వామిమలై నాయకర్ని ఈ చేతులతో పెంచాను. అయినా ఒక్కసారి వాళ్ళందరినీ కాదని వచ్చేశాక ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. అమ్మా, మీరు మధుర మీనాక్షి తాయికి పూజ చెయ్యామే పచ్చి నీళ్లు కూడా తొడమాటంగిని ఇన్నువంగే గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా. కనీసం మధుర మీనాక్షి అమ్మ పాకృత కావదు, నీగే మధురై రావాలమ్మా. అత్తయ్య, అత్తయ్య, నా మేనల్లుడొచ్చాడు. ఆనంద్, ఇక్కడ. ఏంటత్తయ్య నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు? ఎందుకు ఆనంద్ అంత కంగారు పడతావు? అంతా అయిపోయాక ఈ హడావుడెందుకు? అది కాదు అత్తయ్య, నీ దగ్గరికి అలేఖ్య, ఐశ్వర్య, శ్రీకర్, అరుంధతి, సిద్ధు, అనుష అందరూ వస్తున్నారు. ఒరే, నేనిక్కడున్నానని ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, వాళ్ళకెందుకు చెప్పావు? ఒకప్పుడు నా భర్త మీద నేను ఎంత అసహ్యంగా ఉన్నాను, ఇప్పుడు నా కొడుకు మీద కూడా అంతే అసహ్యంగా ఉన్నాను. అప్పుడు నా భర్త నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు పెళ్లి జరుగుతున్న టైంలో తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. దుర్మార్గంలో వాడు తన తండ్రి వారసుండని నిరూపించుకున్నాడు. వాడి మొహం కూడా నేను చూడను. అయ్యో అత్తయ్య, నువ్వు అనుకుంటున్నట్టు శ్రీకర్ అలాంటి వాడు కాదు. అసలు వాడు అరుంధతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు ఫోన్ చేసి చెప్పాడు. రేయ్, నేనిదంతా చేసింది నా కోసం కాదు, మా అమ్మ కోసం, మా అమ్మ విజయం కోసం. నా అనుష నన్ను ప్రేమిస్తుంది, నేను నా అనుష్ని ప్రేమిస్తూనే ఉంటాను.